పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల సమస్యలు పరిష్కరించే పనిలో ఉంది కేంద్రం. ఇందుకోసం ఇవాళ అన్ని బ్యాంకుల సీఈఓలతో సమావేశమయ్యారు ఆర్థిక మంత్రి జైట్లీ. మరోవైపు జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులు డిసెంబర్ 2 వరకు రద్దు చేసింది. మిగతా విషయాల్లో మినహాయింపు కంటిన్యూటీ లేదని చెప్పింది. దీంతో ఇవాళ అర్ధరాత్రి తర్వాత పాత నోట్లన్నీ చెల్లవు. కేవలం బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రద్దయిన పాత నోటు చలామణి ఈ అర్ధరాత్రితో ముగియనుంది. ప్రభుత్వ దవాఖానాలు, మెడికల్ షాపులు, విమాన, రైలు టికెట్ల బుకింగ్, ప్రభుత్వ బస్సులు, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకుల్లో, సహకార స్టోర్లలో, మిల్క్ బూత్లలో, శ్మశాన వాటికల్లో ఈ అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు. రేపటి నుంచి డిసెంబర్ 30 దాకా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మాత్రమే పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే కావలసిన మనీని విత్డ్రా చేసుకోవచ్చు. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిల్కు ఇవాళ సమాధానమిచ్చింది కేంద్రం. నగదు లావాదేవీల శాతం పెంచడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేంద్రం పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ చెల్లకుండా పోయిందని కోర్టుకు వివరించింది. అలాగే టెర్రరిజం గ్రూపులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయిందని చెప్పింది. ఏటీఎంలలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ జరుగుతోందని, తొందరలోనే జనం సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చింది. పాత నోట్ల యాక్సెప్టెన్సీ ఇవాల్టితో ముగుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ. అన్ని బ్యాంకుల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కావలసినన్ని నగదు నిల్వలు ఉన్నాయని, జనాలకు అసౌకర్యం లేకుండా నగదు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటు నోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున నిరసనలు చేసింది తృణమూల్ కాంగ్రెస్. అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాలతో రాష్ట్రం మొత్తం ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రాజధాని కోల్కతాలో భారీ ర్యాలీ జరిగింది. రాష్ట్రంలో పరిస్థితిపైన రివ్యూ చేశారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కోటి ఎస్బీహెచ్ హెడ్ క్వార్టర్స్ లో బ్యాంకర్స్ మీటింగ్ లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిల్లర సమస్యను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కొత్త 500 రూపాయల నోట్లను కూడా అందుబాటులోకి తేవాలని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ 16వ రోజు కంటిన్యూ అయింది. రాష్ట్రంలో కొత్త 500 నోట్లు అందుబాటులోకి రావడంతో ఉదయం నుంచే బ్యాంకులు, ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు జనం. కొత్త నోటు డ్రా చేసుకోవాలన్న ఆరాటం అందరిలోనూ కనిపించింది. ఈ నోటుతో చిల్లర కష్టాలు తీరతాయంటున్నారు. 500 రూపీస్ నోట్స్ వచ్చినాయి, చాలా సంతోషంగా ఉంది. 2000 తోటి నా పర్పస్ సర్వ్ కాదు కాబట్టి ఐ గాట్ 500 రూపీ నోట్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ది 500 రూపీ నోట్స్. అయితే బ్యాంకుల ముందు మాత్రం భారీ క్యూలు కనిపించాయి. నిధుల కొరతతోనే ప్రజలకు సహకరించలేకపోతున్నామని చెప్తున్నారు అధికారులు. వచ్చిన కొద్ది మొత్తం కూడా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోందంటున్నారు. మా దగ్గర క్యాష్ యాక్చువల్గా అయిపోయిందండి. మేము కూడా మా జీఎం గారు, డీజీఎంలు గారు అందరూ కూడా ఆర్బీఐకి అక్కడ వెళ్లి మీటింగ్ పెట్టి దాని గురించి క్యాష్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన క్యాష్ వచ్చినట్టు మేము కస్టమర్లందరికీ పంచుతున్నాం. కానీ అది సాధ్యమైనంత వరకు మా వాళ్ళు కూడా అందరూ గట్టిగా కృషి చేస్తున్నారు. రాగానే మేము విల్ టేక్ కేర్ ది కస్టమర్స్ నీడ్స్. వాహనదారులు ఇక్కట్లు పడకూడదని మరోసారి టోల్ గేట్ రుసుములు రద్దు చేసింది కేంద్రం. డిసెంబర్ 2 వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని ఆదేశించింది.